అమ్మ స్కూల్లో జరిపిస్తా అన్నావు కదా, ఇవాళ వెళ్దామా? వెళ్దామమ్మా. 10 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి తీసుకెళ్దామా? కాన్వెంట్ లో జాయిన్ చేద్దామా? వెళ్దాము. ఓకే. బాగున్నారా అండి? పిల్లల్ని కాన్వెంట్ లో జాయిన్ చేస్తానికి వెళ్తున్నాం. అయ్యో ఎందుకంటే మా ఊళ్ళో స్కూల్ ఉందిగా. అవునా? ఈ స్కూల్ బాగుంటదా? బాగుంటదా ఆంటీ? ఒకసారి వచ్చి చూద్దరు కానీ రండి. ఓకేరా, చూస్తాను. పదండి ఆంటీ. స్కూల్లో ఏంటి ఇలా చెప్తారు? ఏంటి బాగా చెప్తారా ఆంటీ? ల్యాబ్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి ఆంటీ. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి ఆంటీ. మన తెలుగు చెప్తారు, ఇంగ్లీష్ కూడానా? ఇంగ్లీష్ ఉన్నాయి. టీచర్స్ పిల్లలు అందరూ స్టడీ బాగుంటారు. అందరూ బాగుంటారు. ఒకసారి చూస్తా ఉంటాను. రండి చూడండి. ఇదే మా స్కూల్, శ్రీ మండవ కనకయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. బాగుందా? పదండి ఆంటీ. నమస్తే ఆంటీ, రండి. ఓకేరా. ఇదేనా మీ స్కూల్? అవునండి, ఇదే మా పాఠశాల. చూసారా ఎంత విశాలంగా, ఎంత అందంగా ఉందో. రండి ఆంటీ, ఇదే మా హెచ్ఎం రూమ్. బాగుంది స్కూల్. నమస్తే. మీరే మా ప్రధాన ఉపాధ్యాయులు వారు. నమస్తే. పిల్లల్ని కాన్వెంట్ లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తాంటే పిల్లలు వాపి ఆంటీ మా స్కూల్ చూదిరిగని రండి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారు. ఓకే, పిల్లలు చెప్పడం కాదు, మీరు చూసి రండి. మీకు అభిప్రాయం వస్తుంది స్కూల్ మీద, అప్పుడు మీరు డిసైడ్ అవుతుంది జాయిన్ చేయాలా లేదా. స్కూల్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్, ల్యాబ్స్ అన్ని కూడా చూపించి తీసుకురండి. ఓకే మేడం. ఓకే, చూపిస్తాం. ఓకేరా, రండి. రండి. మీరే మా ఉపాధ్యాయులు. వీరు మాకు తెలుగు బోధిస్తారు. వీరు మాకు హిందీని బోధిస్తారు. వీరు మాకు ఇంగ్లీష్ బోధిస్తారు. వీరు మాకు మ్యాథ్స్ బోధిస్తారు. వీరు మాకు పిఎస్ బోధిస్తారు. వీరు మాకు ఎన్ఎస్ బోధిస్తారు. వీరు మాకు సోషల్ బోధిస్తారు. వీరు మా డ్రాయింగ్ మాస్టర్, డ్రాయింగ్ నేర్పిస్తారు. వీరు మా పాఠశాల ప్రైమరీ సెక్షన్ బోధించే ఉపాధ్యాయులు. వీరు మా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్. వీరే మా పాఠశాల వ్యాయామ మరియు యోగా ఉపాధ్యాయులు. వీరే మా వొకేషనల్ ట్రైనర్స్. ఇదే మా తరగతి గది. ప్రతి ఒక్క తరగతి గదిలోనూ పెద్ద పెద్ద ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టీచర్స్ మాకు ఐఎఫ్పి ప్యానెల్స్ లో పాఠాలను బోధిస్తున్నారు. ఐఎఫ్పి ప్యానెల్స్ వల్ల మాకు లెసన్స్ సులభంగా అర్థమవుతున్నాయి. రండి, ఇదే మా పాఠశాల ప్రైమరీ సెక్షన్స్. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి పిల్లలకు పాఠాలను బోధిస్తారు. వీరే మా పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పాఠాలను బోధించే ఉపాధ్యాయులు. మా పాఠశాలలోని విద్యార్థులకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతున్నది. మా పాఠశాల విద్యార్థులందరికీ ఆటపాటల ద్వారా ఇక్కడ మాకు ఇచ్చిన ప్లే మెటీరియల్ కానీ, అక్కడ జాదూ పితార కిట్స్ ఉపయోగించి
ఫ్లాష్ కార్డ్స్ ద్వారా, రైమ్స్ ద్వారా చక్కగా పిల్లలకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో చెప్పడం, బోధించడం జరుగుతుంది. తెలియని విషయాలను టీవీలోని వీడియోస్ ద్వారా, దీక్ష యాప్ ద్వారా, యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. పిల్లలు చదవడానికి వీలుగా జాదూ పిదారా టిప్స్ ఉపయోగించి రౌండ్ టేబుల్ ద్వారా చక్కగా పిల్లలందరికీ దృష్టి అందరి వైపు చక్కగా మళ్లించి వ్యక్తిగత శ్రద్ధతో బోధించడం జరుగుతుంది. ఇదే మా ఫిజిక్స్ ల్యాబ్. చూసారా ఎంత పెద్దగా ఉందో? ఈ పరికరాల ద్వారానే మాకు పాఠాలు వివరంగా బోధిస్తారు. ఈయనే మా పిఎస్ ఉపాధ్యాయుల వారు. అండి, నేను శ్రీదేవి, ఎస్ఎన్కే జెడ్పీఎస్ మవ్వ పాఠశాలలో పిఎస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా పిల్లలందరూ కూడా లెర్నింగ్ బై డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకుంటారు. యాక్టివిటీ బేస్డ్ అండి. న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ ఫస్ట్ లా, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీ బేస్డ్ తో నేర్చుకుంటూ ఉంటారు. స్కూల్ చాలా బాగుంటుంది. బడిలో పిల్లల్ని ఎక్కువ మంది జాయిన్ చేసుకుంటే ట్రై చేస్తున్నాము. ఎన్రోల్మెంట్ డ్రైవ్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. రండి, ఇదే మా కెమిస్ట్రీ ల్యాబ్. చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇందులోనే మేము రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాము. తద్వారా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. మీరే మా కెమిస్ట్రీ సార్. టీఎంసీ పథకం కింద 13,25,000 రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ల్యాబ్ని నిర్మించడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఈ ల్యాబ్ ఎంతో సౌకర్యవంతంగా వారి ప్రాక్టికల్స్ నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంది. ఇదే మా బయాలజీ ల్యాబ్. చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో? వీటి ద్వారానే మా ఉపాధ్యాయులు మాకు పాఠాలు బోధిస్తున్నారు. తద్వారా మాకు సులభంగా అర్థమవుతున్నాయి. మా పాఠశాల బయాలజీ ఉపాధ్యాయులు వారు. అందరికీ నమస్కారం అండి. ఎస్ఎన్కే జెడ్పీహెచ్ఎస్ మవ్వ పాఠశాలలోని బయాలజీ ల్యాబ్లో ఉన్నాం మనం. సో ఈ ల్యాబ్లో మాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు వాటితో పాటుగా బోధించడంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి మోడల్స్, చార్ట్స్, ఆ వస్తువుల్ని వాటన్నింటినీ కూడా మైక్రోస్కోప్స్ వీటన్ని వినియోగిస్తూ పాఠం బోధించడం జరుగుతుంది. అలా బోధించినప్పుడు విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళంతా కూడా చాలా ఈజీగా, చాలా అర్థవంతంగా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా ప్రయోగశాలలో విద్యార్థులు చూస్తూ ఆ ప్రయోగాలను పట్టుకుని వాళ్ళందరి వాళ్ళు ఫీల్ అవుతూ హ్యాపీగా చదవడం వల్ల చాలా ఈజీ ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇదే మా అటల్ టింకరింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్ లో మేము ఇన్నోవేటివ్ గా ఆలోచించి మోడల్స్ తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మరియు మా టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వీరే మా అటల్ టింకరింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ లో భాగంగా ఈ పాఠశాల విద్యార్థులు రూపొందించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఇన్ రూరల్ ఉమెన్ AI ప్రాజెక్ట్ నేషనల్ కి ఎంపిక కాపాడింది. దరిమల ఈ పాఠశాల విద్యార్థులు రిపబ్లిక్ డే పేరుకి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబడ్డారని తెలియజేయడానికి సంతోషిస్తూ థ్యాంక్ యూ. ఇదే మా స్టెమ్ ల్యాబ్. STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఇదే మా STEM టీచర్. స్టెమ్ టీచర్. ఇక్కడ 6th to 10th క్లాస్ దాకా కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ నేర్పిస్తాను. బేసిక్ కంప్యూటర్ ఎలా నేర్పించాలి, ఎలా వాళ్ళు టైప్ చేయాలి, టైపింగ్ మాస్టర్, MS ఎక్సెల్, MS వర్డ్, MS పెయింట్ ఇవన్నీ నేర్పిస్తాను. ఇవి స్పైక్ ఎడ్యుకేషన్, అది కెనెక్స్ ఎడ్యుకేషన్. అవి ఎలా అసెంబుల్ చేయాలి, బేసిక్ నాలెడ్జ్, సోలార్ ఎనర్జీతో అవి ఎలా నడుస్తాయి అవి కూడా నేర్పిస్తాం. పిల్లలందరూ అవి క్రియేటివిటీగా, టెక్నాలజీగా వాళ్ళు అవి అసెంబుల్ చేసి అవి నేర్చుకుంటారు. ఇవి వచ్చి ఎర్త్ గురించి, సోలార్ ఎనర్జీ గురించి, ఇవన్నీ ఇక్కడ స్టెమ్ ల్యాబ్లో సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ గురించి వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలందరూ. స్టెమ్ ల్యాబ్లో ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. రండి, ఇదే మా వొకేషనల్ IT ల్యాబ్.
ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఐటీ ల్యాబ్ ద్వారా మేము టెక్నాలజీని ఉపయోగించి మా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటున్నాం. మీరే మా ఐటీ మేడం. నేను వొకేషనల్ ఐటీ టీచర్ని. స్కూల్లో పిల్లలకి 9th to 10th క్లాస్ వాళ్ళకి ఐటీ గురించి నేర్పిస్తాము. దీనికి ఎస్ఎస్ఏ కింద జరుగుతుంది అన్నమాట ఈ ప్రోగ్రాము. ఇందులో పిల్లలకి 9th to 10th క్లాస్ పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచే కంప్యూటర్ నాలెడ్జ్ తెలియజేస్తున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి పిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్. ఇది పిల్లల ఫ్యూచర్లో ఎంతో ఉపయోగపడుతుంది. రండి, ఇదే మా అగ్రికల్చరల్ హబ్. ఇక్కడ పంటలు పండించే విధానాన్ని అలాగే టెక్నాలజీ ద్వారా పంటలు ఎలా పండించాలో వీరే మా అగ్రికల్చరల్ మేడం. నేను వొకేషనల్ అగ్రికల్చర్ టీచర్ని. వీళ్ళకి సబ్జెక్ట్ గురించి నేర్పిస్తాము. అలానే ఇది అగ్రికల్చర్ ల్యాబ్. వీళ్ళకి కావలసిన హ్యాండ్ టూల్స్, సీడ్స్ అండ్ ఇరిగేషన్ కాంపోనెంట్స్ అండ్ పైప్స్ అని అందుబాటులో ఉంటాయి. అలానే వీళ్ళకి కిచెన్ గార్డెన్ అనేది కూడా నేర్పిస్తాం. కిచెన్ గార్డెన్లో విత్తనం నాటే పద్ధతి, పలు రకాలు కూరగాయలను, ఆకుకూరలను పండించే పద్ధతి, అలానే వాటికి పురుగులు అనేవి వచ్చినప్పుడు రసాయనాలు అనేవి వాడకుండా సేంద్రియ వ్యవసాయంతో ఎలా తొలగించాలి అనే పద్ధతిని నేర్పిస్తాము. ఇదే మా కిచెన్ గార్డెన్. ఇదే మా కిచెన్ గార్డెన్. ఇక్కడ ఆకుకూరలను, కూరగాయలను పండిస్తాం. అలానే డైలీ పిల్లల చేత వాటరింగ్ అనేది చేపించి ప్రాక్టికల్గా వీళ్ళకి సాగు పద్ధతిని నేర్పిస్తాము. రండి, ఇదే మా ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. వీరే మా ఎలక్ట్రానిక్స్ బోధించే సార్. నమస్కారం అండి. మన ఇంట్లో పిల్లలు వాటర్ రిపేర్ చెడిపోతే రిపేర్ చేసుకోవడం అలాగే నేర్పిస్తాం అనమాట. అలాగే మన ఇంట్లో పిల్లలు మిక్సీ చెడిపోతే మిక్సీ మనం ఎలా రిపేర్ చేసుకోవాలో అలా నేర్పించడం, వాళ్ళకి ఏ విధంగా తెలుసుకోవాలో ప్రతిదీ మన పాటు నేర్పిస్తాం అనమాట. మన ఇంట్లో వస్తువులు ఇంట్లో వస్తువులు అనమాట, అవన్నీ మనకు రిపేర్ చేయించడం వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. మన అలాగే మనకు కావాల్సిన ప్రాక్టికల్గా యొక్క ఓమ్ మీటరు, వాటర్ మీటరు ఇది ఉన్నాయి అనమాట. అలాగే ఓవెన్ కుక్కర్ అనమాట, మన ఇంట్లో వాడేటువంటి ఓవెన్ కుక్కర్. ఇది మన పిల్లలకు ఓన్గా వాళ్ళు చెడిపోతే వాళ్ళు రిపేర్ చేసుకోవడం, వాళ్ళకి ఏ విధంగా కావాలో మనం ఆ విధంగా నేర్పించడం జరుగుతుంది అనమాట. ఇది డ్రిల్లింగ్ మెషిన్ అండి. ఇది మనకి పిల్లలు ఎక్కడైనా మనకు కావాల్సినటువంటి మనకు ఈ డ్రిల్లింగ్ మెషిన్ మనం వాడుకోవడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రండి, ఇదే మా పాఠశాల గ్రంథాలయం. చూసారా ఎంత విశాలంగా, ఎంత పెద్దగా ఉందో. ఇందులో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథాలయం ద్వారా మాకు జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీరే మా గ్రంథాలయం మాస్టర్. చూడండి ఎంత పెద్ద గ్రంథాలయము పాఠశాలకు ఉందో. ఇందులో ఎన్నో రకాలైన పుస్తకాలు ప్రభుత్వం వారు సప్లై చేస్తున్నారు. ఇందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అనేక రకమైన వాళ్ళ అభ్యాసానికి తగినట్టుగా రకరకాల పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఇవి రెగ్యులర్ పాఠాలే కాకోకుండా అదర్వైజ్ పుస్తకాలు చదువుకోవడానికి, తద్వారా వాళ్ళు జ్ఞానం పెంపొందించుకోవడానికి ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందండి. రండి, ఇదే మా పాఠశాల ప్లే గ్రౌండ్. రోజు మా ఇక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడిపిస్తూ ఉంటారు. వీరే మా పాఠశాల పీటీ సార్లు. మాది పిఎంశ్రీ స్కూల్ మొవ్వా ఎస్ఎంకే జెడ్పీహెచ్ఎస్ అండి. ఇక్కడ అన్ని వసతులతో కూడుకున్నటువంటి విద్యా బోధన అనేది జరుగుతుంది. పర్టికులర్గా మేము చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఇక్కడ బాలబాలికలందరినీ కూడా మరి మండల స్థాయిలో కానివ్వండి, డివిజనల్ స్థాయిలో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, లేకపోతే మన నేషనల్ లెవెల్లో కానీ సాధ్యమైనంత వరకు అందరినీ ప్రిపేర్ చేసి తీసుకురావడం అనేది మా వంతు మేము కృషి జరగడం జరుగుతుందండి. కాబట్టి దయచేసి అంటే ఒక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేది సంబంధించిన కాకుండా తల్లిదండ్రులందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీని కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ పిల్లల్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. ఇదే మా యోగా క్లాస్ రూమ్. రోజు మాకు ఇక్కడ యోగా క్లాస్ నేర్పిస్తారు. ఈయనే మా యోగా మాస్టర్.
నేను యోగా మాస్టర్ని. మా దగ్గర ప్రతిరోజు పిల్లలకి అలాగే ఉపాధ్యాయులకి కూడా యోగా నేర్పిస్తూ ఉంటాను. రోజు యోగా చేయడం వల్ల మానసికంగాను దృఢంగాను ఉల్లాసంగా ఉత్సాహంగా యోగా చేయడం వల్ల దృఢంగా ఉంటారు. రండి, ఇదే మా పాఠశాల ఆర్వో ప్లాంట్. దీనిలో మాకు స్వచ్ఛమైన ఆర్వో వాటర్ వస్తాయి. మా పాఠశాల ఇదే కాకుండా డైనింగ్ హాల్ లో కూడా ఇంకోటి. రండి, ఇదే మా భోజనశాల. ఎంత పెద్దగా విశాలంగా ఉందో. దీనిలోనే మేము అందరం రోజు కూర్చుని భోజనం చేస్తాము. ఇదే మా వంట చేసే గది. ఇదే ఇంకో ఆర్వో ప్లాంట్. మీరే మాకు భోజనం ప్రిపేర్ చేసేవాడు. ఇక్కడే మేము మా భోజనం ప్లేట్లు కడుక్కుంటాం. రండి, ఇవే మా పాఠశాల టాయిలెట్స్. చూసారా ఎంత బాగున్నాయో. బాయ్స్ కి అటు, గర్ల్స్ కి ఇటు. వీరే మా పాఠశాల ఆయమ్మలు. వీరు ప్రతిరోజు మా పాఠశాలను మా టాయిలెట్స్ ను పరిశుభ్రంగా ఉంచుతారు. స్కూల్ చాలా బాగుంది మేడం. అన్ని చూసి వచ్చారా? చూసాము. ల్యాబ్స్, కాంపౌండ్ మొత్తం అంతా బాగుంది. క్లాస్ రూమ్స్ టీచర్స్ చెప్పే విధానం కూడా మాకు చాలా నచ్చింది. అన్ని సౌకర్యాలు పిల్లలకి ఉన్నాయి. మరి ఇవి కాకుండా పిల్లలకి ఇంకా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూ, బ్యాగ్, బెల్ట్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు. వీటికి తోడు కొత్తగా ఇంకా మనకి పాల్ ల్యాబ్ ఒకటి వస్తుంది. అంటే ట్యాబుల ద్వారా విద్య నేర్చుకోవటం. అలాగే పిల్లలు ఏమైనా సిక్ అయితే గనక సిక్ రూమ్ వస్తుంది. అది కూడా పార్టీషన్ చేసి ఆ సిక్ రూమ్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు. అలాగే యోగాకి మనకి యోగా ఇన్స్ట్రక్టర్, యోగా మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ యోగా క్లాసులు కూడా జరుగుతాయి. అలాగే సీసీ కెమెరాలు కూడా బిగిస్తున్నాం. పిల్లలు ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా ఎటును మన స్కూల్ ప్రాంగణం మొత్తం కూడా సీసీ కెమెరాలతో నిఘా ఉంటాం. మరి ఈ సౌకర్యాలన్నీ మా స్కూల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా. ఓకే మేడం. ఓకే మా వెళ్ళొస్తాము. స్కూల్ మొత్తం చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. నమస్తే. మీ పిల్లలు కూడా మా పాఠశాలలో చేర్పించండి.